హలో మామ, రెగ్యులర్ గా చికెన్ బిర్యానీ ఏం తింటావు గానీ ఒకసారి ఈ చికెన్ పలావ్ ట్రై చేయి. అబ్బా అదిరిపోద్ది. అంతే రెసిపీ చెప్తాను, వీడియోని సేవ్ చేసుకో. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోమా. దాంట్లోనే చెక్క, లవంగాలు, ఇలా బిర్యానీ మసాలాలను వేసుకోమా. దాంట్లోనే పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం వేగాక 4-5 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గాక అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మగ్గనిచ్చుకోమా. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి దాంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనిచ్చుకోవాలి మామ. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచి కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దాంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లోనే ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గిన్నె మీద కొంచెం బరువు పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వేడి వేడి చికెన్ పలావ్ రెడీ మామ. ఒక్కసారి దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటది మామ. అబ్బా అదిరిపోద్ది. అంతే. నువ్వు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టు మామ. సరే ఉంటా, బాయ్.